అండ్ ఈరోజు మనం చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు చాలా రోజుల తర్వాత. అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఏంటి, బయట చూసే వాళ్ళ పరంగా ఏంటి, వీళ్ళ మధ్యలో చాలా గ్యాప్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఒక చంపబెట్టుగా ఈరోజు ఆయన చేసిన ట్వీట్ ఉంది. మంచి పరిణామం, శుభ పరిణామం. మామయ్యకి శుభాకాంక్షలు చెప్పడంలో, బావకి శుభాకాంక్షలు చెప్పడంలో, అత్తకు శుభాకాంక్షలు చెప్పడంలో, మా చిన్నానికి బాబాయ్కి శుభాకాంక్షలు చెప్పడంలో, అలాగే ఆయన కో ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారు పెద్దలు, రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన శుభాకాంక్షలు చెప్పడంలో మంచి జూనియర్ గారు మంచి పరిణామం కళ్యాణ్ రామ్ గారు. కానీ ఇదే మాట ఒక్కసారి ఇదే ఫీట్ చేసి మామయ్యని అరెస్ట్ చేసేటప్పుడు, మామయ్య నేనున్నాను, మా కుటుంబం ఉంది, హరికృష్ణ గారి కుటుంబం పిల్లలుగా మేము ఉన్నాం, మేమందరూ మా కుటుంబం మీతో ఉన్నాం అని ఒక్క మాట ఉంటే ఎంత సంతోషించగలము. అలాగే అత్తయ్య నువ్వు మామయ్య కోసం ఎదురు చూస్తూ నా భర్త రాందే నేను రాను, నా భర్త లేనిదే నా భర్త అక్కడే కూర్చుంటే ఇక్కడే నేను ఉంటానని చెప్పి రాజమండ్రిలోనే 52 రోజులు ఆ తల్లి నా నిద్రాహారాలు లేకుండా అక్కడే కూర్చొని అక్కడే నా భర్త వస్తాడు, నా భర్త ప్రజల కోసం చేస్తుంటే నా భర్తను జైల్లో పెడతారా, ఇది ఎంత దాకా న్యాయం అని ఒక పోరాటం చేస్తుంటే ఆ తల్లికి మన కుటుంబం అంతా సపోర్ట్ చేస్తుంటే ఎంత సంతోషించేవాళ్ళము. మీ సొంత అత్తమ్మ కదా. అలాగే మీ బావ లోకేష్ గారు ఒక పక్కన తండ్రికి లీగల్గా కోర్టు కేసులు, ఒక పక్క కార్యకర్తలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తుంటే అక్కడ కోర్టు కేసులు, అలాగే పార్టీని చందావందం చేస్తుంటే ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఆ పార్టీని నడపడానికి ఒక పక్క ఒక చేత్తో, అలాగే తల్లిని ఒక పక్క ఓదార్చుకుంటూ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఇలా ఇవన్నీ కూడా ఎదిరింపులు నోటీసులు అన్ని ఎదుర్కొంటూ ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు, ఎన్ని కష్టం పడ్డాడు. ఆ రోజు మీరు ఫీట్ చేసి బావా నేనున్నాను, బావా నువ్వు నీకెందుకు, మా కుటుంబం అంతా మీకు అండగా ఒక్క ఫీట్ చేసి ఉంటే ఎంత సంతోషించేవారు. ఇది ఎందుకంటే అలాగే చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు అరెస్ట్ చేసేటప్పుడు ఆయన 72 గంటలు తిప్పి చిత్రహింసలు చేసి ఒక 75 సంవత్సరాల వయసు గల ఆయనకి మర్యాద ఇవ్వకుండా 75 సంవత్సరాల వయసు ఆయన తీసుకుని 72 గంటలు తిప్పి ఆయన అరెస్ట్ చేశారే, ఆయన్ని జైల్లో పెట్టారే. ఆ రోజు మీరు ఫీట్ చేస్తుంటే చాలా బాగా సంతోషించారు. సంఘీభావంగా మేము ఉన్నాం బాబాయ్, మేము ఉన్నాం మావయ్య అని ఉంటే ఎంతో సంతోషించేవారు. ఆయన 52 రోజులు జైల్లో, ఒక సాధారణ జైల్లో ఏమి ఇవ్వకుండా ఆయన కట్టించిన దాంట్లోనే ఆయన లోన్ పెట్టి ఆయన బాధపడుతూ ఉంటే ఆయన ఆ రోజు మావయ్య మేము ఉన్నాము అని చెప్పి సంఘీభావం తెలుపుంటే మేము బాధపడేవాళ్ళం కాదు. కానీ ఆ రోజు కూడా రిక్వెస్ట్ చేసాం. ఆయనే కాదు సినిమాలు ఎవరో కూడా భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి అనే ఒక అస్త్రానికి భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి అనే ఈ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి భయపడ్డారు. కనుక ఆ రోజు రిక్వెస్ట్ చేసిన రండి ఒక్క సంఘీభావం తెరపండి, ఒక్కసారి ఆ పెద్ద ఆయన ప్రతిపక్షంలో ప్రజల కోసం మనిషి, ప్రజల కోసమే సేవ చేసే వ్యక్తి, ప్రజల కోసమే పోరాడే వ్యక్తి జైల్లో ఉండకూడదు, అలాంటి వ్యక్తి జైల్లో కాదు ప్రజల్లో ఉండాలి, రండి కాపాడండి అని చెప్తే ఆ రోజు ఎవ్వరూ కూడా స్పందించలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందిస్తారని ఆశించాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సొంత మేనగోడల కూతురే జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య, అలాగే సొంత మామయ్య, అత్తమ్మ అందరూ దగ్గర బంధువులు కనుక చేసుకుంటే ఒకే కుటుంబం కాబట్టి చేసుకుంటే బాగుండేది. కానీ ఈ రోజు అయినా సరే ఇప్పుడైనా చేశారు, కుటుంబం బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు 2 కుటుంబాలు కలిసి ఉండాలి, 2 కలిపి 2 కలిపి వెళ్ళి కూర్చొని అన్ని చక్కగా ఏమైనా చిన్న ఇష్యూస్ ఏంటో తేల్చుకొని కూర్చొని మన సొంత నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో బావకు కూడా సపోర్ట్, లోకేష్ గారికి సపోర్ట్ చేస్తూ నిలబడతారని. అదే మీరు సినిమా ఫీల్డ్ లో పెద్ద హీరో కనుక బాబాయ్ కూడా పెద్ద హీరో కనుక మీరు ఉంటారని ఆశిస్తూ ఇప్పుడైనా మంచి పరిణామం కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే.